హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఎంబీఎంఈ చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా ప్రిపేర్ చేస్తాను ఫస్ట్ అయితే చూసేయండి. 1 కేజీ చికెన్ తీసుకున్నాను. నేనైతే 2 టైమ్స్ వాష్ చేసుకొని చిటికెడు పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, 3 టేబుల్ పెరుగు వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుని 3 పచ్చిమిర్చి కట్ చేసేసుకొని ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు నేనైతే ఈ గ్లాస్ తోటి 3 గ్లాసెస్ రైస్ తీసుకొని 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని హీట్ అయినాక మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి. ఇలా ఇక్కడ కనిపిస్తున్న మసాలా దినుసులన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని ఇందాక మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ అయితే దీంట్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 70% మంచిగా కుక్ అయ్యేంత వరకు కుక్ అవ్వనివ్వాలి. ఈలోపు అయితే నేను ఇక్కడ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 3 గ్లాసెస్ రైస్కి అయితే నేను 6 గ్లాసెస్ వాటర్ వేసేసుకుని అందులో మసాలా దినుసులు వేసేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, సాల్ట్ వేసేసుకొని మంచిగా ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులో నేనైతే రైస్ మొత్తం వేసేసుకున్నాను. ఇలా వేసేసుకుని ఒక 50% మంచిగా ఉడికిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో వాటర్ మొత్తం వంపేసుకొని ఈలోపు అయితే నేనైతే ఇక్కడ చికెన్ మొత్తం ఉడికిపోయిందన్నమాట. చికెన్ ఉడికిన దీంట్లో అయితే నేను ఇందాక రెడీ చేసి పెట్టుకున్న రైస్ని అయితే మొత్తం ఒక లేయర్ కింద వేసేసుకొని కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసేసుకొని ఒక లేయర్ కింద, తర్వాత మళ్ళీ రైస్ మొత్తం వేసేసుకొని కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ గీ వేసేసుకొని ఫుడ్ కలర్ వేసేసుకొని మంచిగా 20 మినిట్స్ దమ్ పట్టియాలి. నేనైతే ఇక్కడ గ్లాస్ది కాబట్టి నేనైతే పైన బరువుది ఏం వేస్తలేను. మీరు గిన్నెలో చేస్తుంటే కంపల్సరీ పైనంగా ఏదో ఒకటి బరువు పెట్టి దమ్ పట్టించుకోవాలి. ఇలా 20 మినిట్స్ దమ్ పట్టించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎమ్మి టేస్ట్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్ ఉందన్నమాట. ఎంత టేస్ట్, ఫస్ట్ టైం అన్నమాట ఇంత టేస్టీగా రావడం. నిజంగా సూపర్ ఉంది. మీరైతే వీడియో చూసి లైక్ చేసుకుంటలేరు, సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. బాయ్.